కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల ఇళ్లలో డబ్బులు లెక్కబెట్టే యంత్రాలు ఉన్నాయని, ప్రతి వారం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ కార్లలో డబ్బును హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నానితో పాటు కైలే అనిల్ కుమార్, ముండితోక జగన్మోహన్ రావు, దేవినేని అవినాష్ సహాయక పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని, అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు చేస్తాయి, కంపెనీ దివాళా తీస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడిచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గానీ ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కార్ట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి.